ఇది నాన్న, శత్రువులు నీ పైకి ఎంతమంది దండెత్తి వచ్చినా, ఎన్ని ప్లాన్స్ వేసినా, వాళ్ళు నీకన్నా చురుకు కలిగి, కొంతమంది అంటారు, ఒరే వాడు చాలా తెలివైనోడురా, వాడు చాలా జ్ఞానం కలిగినోడురా, వాడి నుంచి తప్పించుకోలేమురా, అయ్యో శత్రువు చాలా తెలివి కలిగిన వాడురా, మనని ఏదో రీతిగా సర్వనాశనం చేస్తాడు అని అంటా ఉంటారు. కానీ వాడికంటే జ్ఞానము నీకు లభించాలంటే, వారికంటే ఎక్కువ జ్ఞానం నీకు కలగాలి అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఇది మీకు బోధిస్తుంది, ఇది మీకు తెలియచేస్తుంది ఆ ప్లాన్స్ లో నుంచి ఎలా బయటికి రావాలి, ఆ శత్రువు నుంచి ఎలా తప్పించుకోవాలి. ఇంకొక మాట చెప్పానా, మన శత్రువు, బద్ధ శత్రువు అయిన అపవాది, ఎప్పుడు గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నటువంటి అపవాది, ఆ శత్రువు అనేక పన్నాగాలు పొందుతూ ఉంటాడు. క్రైస్తవ బిడ్డల్ని సతమతము చేయాలని, క్రైస్తవ బిడ్డల్ని సర్వనాశనము చేయాలని అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ శత్రువు కంటే జ్ఞానము నీకు లభించాలంటే ఈ పరిశుద్ధ గ్రంథం చదువు.